హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. రాష్ట్రంలో కన్నడిగులపై కన్నడేతర వ్యక్తులు దాడులు చేసిన ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి. వీటిని అక్కడి ప్రజలు కూడా అంతే తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓ ఆటో డ్రైవర్ను ఇష్టానుసారం తిడుతూ చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా గంటల వ్యవధిలోనే ఆమెతో క్షమాపణలు చెప్పించిన మరో వీడియో బయటకు వచ్చింది. పంకూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో స్కూటీ మీద శనివారం బయటకు వెళ్ళింది. శివాజీనగర్ ప్రాంతంలో వాళ్ల బండి పక్కనే ఆగిన డ్రైవర్తో ఒక్కసారిగా ఆమె వాగ్విదానికి దిగింది. ఆటో టైర్ తన కాళ్ళు మీద నుంచి వెళ్ళిందని చెబుతూ ఆమె అతన్ని దూషించసాగింది. అయితే అలాంటిదేం జరగలేదు కదా అని ఆ ఆటో డ్రైవర్ ఆమెకు బదులిచ్చాడు. అయినా ఆమె అస్సలు తగ్గలేదు. ఆమె తిట్ల పురాణాన్ని ఆ డ్రైవర్ ఫోన్లో వీడియో తీయబోయాడు. అంతే, ఆ పరిణామంతో ఆ యువతి రగిలిపోయింది. వీడియో తీస్తావా, తీసుకో అంటూ కాలికున్న చెప్పు తీసి అతన్ని కొట్టింది. స్థానికులు కొందరు సర్ది చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఘటన జరిగిన వెంటనే ఆ ఆటో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పేరు లోకేష్ గా తెలుస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగర పోలీసులు సతర్వ చర్యలకు దిగారు. ఆ యువతిని అరెస్ట్ చేశారు. ఆపై ఆమె స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆదివారం సాయంత్రం ఆ ఆటో డ్రైవర్ మరికొందరి సమక్షంలో పంకూరి మిశ్రా క్షమాపణలు కోరింది. తాను గర్భవతినని, ఏదైనా అనుకోని ఘటన జరగొచ్చనే ఆందోళనతో తాను అలా ప్రవర్తించానని చెప్పుకొచ్చింది. జరిగిన దానికి లోకేష్కు క్షమాపణలు చెబుతూ శిరస్సు వంచి నమస్కారాలు చెప్పింది. బెంగళూరు నగరం మన్నా కన్నడ సాంప్రదాయాలన్నా తనకు మంచి ఉద్దేశాలే ఉన్నాయని, కన్నడ ప్రజలను గాని భాషను గాని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, జరిగిన దానికి తనను క్షమించాలని ఆ భార్యాభర్తలు వేడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మనపై మనకున్న నమ్మకం, అంచలంచలైన ధైర్యం ముందు ఏ వైకల్యం అయినా చిన్నబోవాల్సిందే. అందుకు ఉదాహరణ ఈ కోరియోగ్రాఫర్. 2 కాళ్లు లేకపోయినా విద్యార్థులకు అలవోకగా నృత్యం నేర్పిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. టాలెంట్ అంటే ఇదే అనేలా స్ఫూర్తిగా నిలిచాడు. అతడే కోరియోగ్రాఫర్ అబ్లు రాజేష్ కుమార్. అతడు దివ్యాంగుడు అయితేనే అతడి మనోధైర్యం, సంకల్పం అతడి కాళ్లకు ఊపిరి పోసాయి అనిపించేలా అద్భుతంగా డాన్స్ చేస్తాడు అతను. కుమార్ ప్రోస్థెటిక్ కాళ్లతో తన విద్యార్థులకు డాన్స్ నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో అతడు పిల్లలకు బాలీవుడ్ ప్రముఖ హిట్ పాట చిటియా కలయ్య పాటకు డాన్సులు చేయడం నేర్పిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పాటకు లయబద్ధంగా కుమార్ కదుపుతున్న స్టెప్పులు చూస్తే కళ్ళు రెప్పవేయడమే మర్చిపోతాం. ఏదో మ్యాజిక్ చేసినట్లు మంచి హావాభావాలు పలికిస్తూ డాన్స్ చేస్తూ కనిపిస్తాడు ఈ వీడియోలో. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మనసుంటే మార్గం ఉంటుందనేందుకు ఇతడే ఉదాహరణ అని ఒకరు, అంచలంచలైన ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం అని మరికొందరు కుమార్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, షార్ట్ కట్లో ఏఐ. ఇప్పుడు దాదాపు ప్రతి రంగంలో దీని వినియోగం ఉంటుందని, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఆ సాంకేతికత ఆధారంగా జరుగుతున్న కంపు వ్యవహారాలను మాత్రం చర్చించలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఓ మహిళ ప్రజాప్రతినిధి ధైర్యం చేసి ముందడుగు వేశారు. లారా మెక్లూర్, న్యూజిలాండ్ ఏసీటీ పార్టీ ఎంపీ. ఈవిడ చేసిన ఓ పని ఇప్పుడు మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. చట్టసభలో అది సభ్యులందరి ముందు గూగుల్లో నుంచి తన నగ్న ఫోటోను వెతికి ప్రింట్ తీసి మరీ అందరి ముందు ప్రదర్శించారు ఆవిడ. ఇది నా నగ్న చిత్రమే, కానీ నిజమైంది కాదు. వీటిని గూగుల్ నుంచే తీశాను. అయితే వీటిని సృష్టించి గూగుల్లో అప్లోడ్ చేసింది కూడా నేనే. ఇందుకు నాకు పెద్ద కష్టమేమి కాలేదు, 5 నిమిషాల్లోపే పట్టింది అని అన్నాడావిడ. తద్వారా ఏఐ ఆధారిత డిఫ్
ఫేక్ ఎంత ప్రమాదకరమైందో చెప్పే ప్రయత్నం చేశారు ఆవిడ. చట్టసభను అగౌరవపరచడమే అదే ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదని, దేశ యువతకు జరిగే నష్టం గురించి సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశారని ఆమె చెప్పుకొచ్చారు. డీపీ ఫేక్ చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఫోటోలు, వీడియోలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను చేసిన పని మీకు జుగుస్పుగా అనిపించవచ్చు, కానీ ఈ వ్యవహారం ఎంత సులువో అంతే ప్రమాదకరమైందని కూడా. అది మీరంతా ఆలోచించాలనే ఇలా చేశా. ఇక్కడ సమస్య టెక్నాలజీతో కాదు, దాన్ని తప్పుడు దోనంలో ఉపయోగిస్తున్న విధానమే. కాబట్టి వీటి కట్టడికి ప్రత్యేక చట్టాలు ఖచ్చితంగా అవసరం అని ప్రసంగించారు ఆవిడ. మే 14న జరిగిన ఈ డిబేట్ తాలూకా వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏఐను వివిధ రంగాల్లో ఎంత సవ్యంగా ఉపయోగిస్తున్నారో సోషల్ మీడియాలో అంతే తప్పుడు దోవలోనూ ఉపయోగించడం చూస్తున్నాం. మరి ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో వాళ్ళ మీద అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు సృష్టించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి పాపులర్ యాప్లలోనూ కొందరు ఆకతాయిలు వదులుతుండడం గమనార్హం. అయితే ఇలాంటివి తమ కంట పడకుండా గట్టిగా నిలదీసేందుకు ప్రముఖులు ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం. కట్ చేస్తే ఎలిజా కరాజా ముంబైకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ముంబై ఇప్పుడు తన సొంత ఇల్లు. హిందీ చాలా బాగా మాట్లాడుతుంది. ముంబైతో 10 సంవత్సరాల అనుభవాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. హర్కత్ ఫ్యాషన్ లేబుల్లోతో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. ఇన్స్టాగ్రామ్లో వేలాది మంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజా ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో వేలాది మంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజా ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. రద్దీ ట్రాఫిక్లో త్రిచక్ర వాహనాలు, కార్లు రైమని దూసుకుపోవడం కష్టం. ఈ ట్రాఫిక్ కష్టాలను ద్విచక్ర వాహనాలు అంటే బైక్లు సులువుగా తగ్గిస్తాయి. ఇదే బాధతో ఒక కస్టమర్ సైతం తన బైక్ను బుక్ చేసుకొని ఉంటారని భావించిన ఒక ఓలా రైడర్కు ఊహించని ఘటన ఎదురైంది. నువ్వు తెప్పించే ఆ ఘటన వివరాలను ఆ రైడర్ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రోహిత్ వ్లాగ్స్టర్లో పొందుపర్చింది. ఒక టీనేజీ అమ్మాయి బుక్ చేసిన ఆ రైడ్ తాలూకా పూర్తి వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా కొన్ని గంటల్లోనే 20 లక్షల మంది చూశారు. ఈ వీడియో చూశాక నెటిజన్లు ఆపకుండా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? పట్టపగలు నిర్మానుషంగా ఉన్న వీధిలో ఒక టీనేజర్ నుంచి ఓలా బైక్ రైడ్ బుక్ అవ్వడంతో సంబంధిత అబ్బాయి వెంటనే లొకేషన్కు చేరుకున్నాడు. ట్రాఫిక్ ఏమీ లేకున్నా అమ్మాయి బైక్ ఎందుకు బుక్ చేసుకుందా అని ఒకంత అనుమానంగా చూశాడు. అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకోవడానికి ముందుగా గమ్యస్థానాన్ని యాప్లో సెర్చ్ చేసుకున్నాడు. ఇక్కడి నుంచి గమ్యస్థానం కేవలం 180 మీటర్స్ దూరంలో ఉండటం చూసి అవాక్కయ్యాడు. ఇంత తక్కువ దూరానికి బైక్ అవసరమా అని నేరుగా అడిగేశాడు. దూరం తక్కువే, కానీ కుక్కలే ఎక్కువ అని అమ్మాయి చెప్పిన సమాధానంలో పక్కున నవ్వేశాడు. వీధి శునకాల సమస్యకు అమ్మాయి కనుక్కున్న పరిష్కారం చూసి మెచ్చుకున్నాడు. వెంటనే అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని గమ్యస్థానంలో దింపాడు. అంత తక్కువ దూరానికి కేవలం 19 రూపాయల బిల్లు అయింది. ఆ బిల్లు చెల్లించేసి అమ్మాయి చకచకా వెళ్ళిపోవడం చూసి అవాకవ్వడం అబ్బాయి వంతైంది. 180 మీటర్స్ కూడా బైక్ బుక్ చేయొచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. రైడ్ స్టార్ట్ చేసి అమ్మాయిని కారణం అడిగి ఆమె నుంచి సమాధానం పూర్తిగా వినేలోపే స్టాప్ వచ్చేసింది అని రైడర్ ఒక పోస్ట్లో పేర్కొన్నాడు. సంబంధిత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కొందరు నెటిజన్లు స్ట్రీట్ డాగ్కు డాగేష్ అనే పేరు పెట్టి డాగేష్ ఉన్నాడంటే ఎవరైనా ఆ మాత్రం భయపడాల్సిందే అని వ్యాఖ్యానించారు. డాగేష్ అంటే మజాకానా అని మరికొందరు స్పందించారు. సో ఇదండి ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.